పెద్దపల్కలూరు కానీ నల్లపాడు కానీ జీవితం ఎనమదల ఇవన్నీ కాలువ అంతా పూర్తి రెండు వైపులు డ్రెస్సింగ్ అయిపోయింది అంతే. వాళ్ళ రాయపాడి నుంచి తీసామండి. ఇది కూడా రెండు వైపులు తీసి ఇంకా చివరి వరకు రావాల్సి కంప్లీట్. రైతులకి హ్యాపీ ఇదే కదండి. 30 సంవత్సరాల్లో మన నీళ్ళు అంటే చెరువులకి అప్పుడప్పుడు వచ్చాయి కానీ 6 గంటల తోళ్ళకి నీళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు సంక్షేమం కోసం, రైతాంగాన్ని కాపాడడం కోసం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే ఏదైతే శబ్దం చేశాడో, అంటే పంట కాలువలు పూర్తిగా నీళ్ళు వచ్చే లోపల వాటిని శుభ్రం చేసుకోవాలి, అక్కడ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక ముళ్ళ కంప పొదలతో ఉన్నటువంటి ఆ కాలువల్లో నీరు ఉందా అనేటువంటి ఒక అనుమానం కూడా ఉండేది ఆ రోజుల్లో. రైతులు ఏదైనా వ్యవసాయం చేసుకోవాలంటే 2 పంప్ సెట్లు పెట్టుకొని ఎకరాకి 2,000, 3,000 ఖర్చు పెట్టుకున్నటువంటి వైనం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఎస్పి కెనాల్కి దాదాపుగా 20,600 ఎకరాల ఆయకట్టు ఉంటే 20,600 ఎకరాలకు చివరి వరకు మన్నవ వరకు నీళ్లు వచ్చినటువంటి పాపాన ఎప్పుడు పోలే. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజే ఒక మాట మాట్లాడారు, కాలువలు ఏదైతే ఉందో ఆ కాలువలు వెంటనే శుభ్రం చేసుకోవడానికి నీటి సంఘాలు ఏర్పాటు చేస్తామని. సో నీటి సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం. మరి నీటి సంఘాలు ఎన్నికలై 10-15 రోజులు కూడా కాలేదు. మరి వెంటనే ఎన్నికలైన మూడో రోజునే ఈ కాలువలు శుభ్రం చేయడం అనేటువంటి జరిగింది. మనకు పేరేచెర్ల నుంచి పెద్దపల్కలూరుతో ఎంటర్ అయ్యేటటువంటి ఎన్ఎస్పి కెనాల్ మన్నవ వరకు 24 కిలోమీటర్ల దూరంలో కాలువ ప్రయాణం చేస్తుంది. 24 కిలోమీటర్లు కూడా పూర్తిగా ముళ్ళ పొదలు తొలగించడం, అక్కడ ఉన్నటువంటి పీసులు తీసేయడం, తర్వాత నాసులు తీసేయడం. ఇప్పుడు ఈరోజు కాలువలు చూస్తే ఎంత శుభ్రంగా ఉన్నాయంటే అంత శుభ్రంగా ఉన్నాయి. ఇదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమంగానే రైతాంగం భావిస్తుంది. సో రైతులు ఏ ఆశయంతో అయితే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ ఆశయం నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు ఆర్నిషలు కృషి చేస్తున్నాడు అన్నది ఈరోజు ఈ కాలువలలో నీళ్లు ప్రవహించడం చూసిన తర్వాత రైతుల ఆనందానికి అడ్డు లేకుండా ఉంది. సంక్రాంతి సంబరాలు ఈ నీళ్లు పారుతూ ఉంటే స్నానాలు చేయడం, మరి అక్కడ ఉన్నటువంటి పశువులకి వాటికి స్నానాలు చేయించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే మళ్ళా పూర్వ వైభవం మళ్ళా తెలుగుదేశం పార్టీ పాలనతో వచ్చిందన్నది స్పష్టం. వరకు కూడా మనకు ఉన్నటువంటి మేజర్ ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించి ఇక్కడ కాలువలు శుభ్రం చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఏదేమైనా కూడా మనం రైతాంగాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ముందంజలో ఉంది. ఎప్పుడు రైతాంగానికి అండగా ఉంటుంది అన్నటువంటిది మాత్రం స్పష్టం. ఇంకా కొద్ది రోజుల్లోనే రైతుకు పంట పెట్టుబడి కింద 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇప్పటికే మరి రైతు భరోసా కేంద్రాలు అనేవి పేరుకు మాత్రమే వైసీపీలో పెట్టారు, కానీ అక్కడ ఒక గింజ విత్తనం లేదు, లేదా ఒక కేజీ ఎరువులు లేవు. కాబట్టి వీటన్నిటిని మళ్ళా పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో సచివాలయ సిబ్బందిని కొంత ప్రక్షాళన చేసి రైతు భరోసా కేంద్రాలను కూడా పూర్తిగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటాం.